మా పిల్ల ఉంది జాలిగా ఉండే సార్, కొంచెం నాకు కూడా ఇచ్చింది టేస్ట్ చేయమని. నాకు అడిగాను చూడండి, ఈ సిచ్యువేషన్లో మీరేం చేస్తారని. ఇదే చేస్తారు, వైఫ్ని సాటిస్ఫై చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఒక స్టార్కి ఇంకో స్టార్ ఇట్లా ఇవ్వబోతున్నా. మీలో ఎంతమందికి పెళ్ళైనాయి, ఎంతమంది ఇలాంటి విషయాలకు కనెక్ట్ అయ్యారు? ప్రేమ కనిపించడం కాదు, ప్రేమ పొంగిపోయేలా చేస్తారు. డిష్ లేపుతుందా? అగోని హాయ్ లెక్క, గుడ్ ఈవినింగ్. నాతో మాట్లాడకు. ఎందుకు, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ నుంచి చూస్తున్నా, నా కోసం ఏం చేయలేదు. ఏం చేయలే అంటే? కాఫీ లేదు, టిఫిన్ లేదు, కనీసం నేను ఉన్నానా లేదా అని కూడా లేదు. వామ్మో, ఈ మంత్ నాకు ఇంత సీరియసా? అందరి కోసం అన్నీ చేసి పెడతావు, ఫ్యామిలీ కోసం కూడా కుక్ చేస్తావు, కానీ నా కోసం మాత్రం ఎప్పుడైనా ఏదైనా టిఫిన్ చేసి పెట్టావా? అండ్ నీ కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు, కానీ ఆ ఇంట్రెస్ట్లో నేనెందుకు ఉండను? వామ్మో, ఈ మాత్రం నాకు ఇంత కాంప్లికేటెడా? పెళ్ళయిన తర్వాత కొన్ని ఫైట్లు అవుతాయని విన్నా, కొన్ని ఫైట్లు ఎక్స్పీరియన్స్ చేశాయి కూడా, కానీ ఈ టిఫిన్లు ఫుడ్ విషయాలు కూడా ఫైట్లు అవుతాయని అనుకోలేదు. ఈ సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఏముందో. చాలా ఆకలిస్తుంది నాకు. సింపుల్గా అయిపోవాలి, క్విక్గా అయిపోవాలి, బట్ ప్రేమగా కనిపించే టిఫిన్ కావాలి. వాయమ్మో, అంటే ఈ ప్రేమగా కనిపించే టిఫిన్ అంటే ఏ మెయిల్లో ఉంటుంది, ఏ రెస్టారెంట్లో ఉంటుంది ఇది? అదే హోటల్లో ఉండదు, నీ కిచెన్లో ఉంటుంది. వాయమ్మో, సో ఇప్పుడు నీకోసం చేసి పెట్టాలి నేను. ఎస్. సరే లెక్క, నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చావు, సింపుల్ క్విక్ అండ్ నా కిచెన్లోదని చెప్పినావు. ఎస్. సో నాకు మంచి ఆలోచన వచ్చింది, ఇడ్లీ వేసి పెడతా. ఇడ్లీయా? ఏంటి సింపుల్ అంటే మరీ సింపుల్ ఎత్తుక్కున్నావు. సో ఇప్పుడు ఒకటి, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఇప్పుడు ఇక్కడ, అండ్ నీ కోసం కూడా నేను స్పెషల్ చేసి పెట్టాలని. సో ఇడ్లీ అంటే మామూలు ఏదో ఇడ్లీ ప్లేట్లో పెట్టినామా ఇచ్చినామా అని కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఒక డిఫరెంట్ షేప్లో నీకు ఇష్టమైన గీ కారం పొడేసి కొంచెం స్పెషల్గా చేసి పెడతా. అబ్బో, నా వైఫ్ అలిగింది కాబట్టి ఆమెను సాటిస్ఫై చేయాలి కదా మరి. ఓకే చూద్దాం. ఏమంటారు? ఇందాక అడిగాను చూడండి, ఈ సిచ్యువేషన్లో మీరేం చేస్తారని. ఇదే చేస్తారు, వైఫ్ని సాటిస్ఫై చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో అట్లా ఓకేనా? ఇడ్లీ అంటే ఏదో ఇడ్లీ కాదు, చాలా టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం నా క్రేవింగ్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఇంత పెద్ద టాస్క్లు ఒక్కసారి ఇచ్చామంటే ఇది నాకు ఎట్లయిపోయిందంటే కౌన్బర్గా కరోడ్పతిలో హాట్ సెట్ కంటే ఘోరంగా ఉంది నాది పరిస్థితి. నాకు అది గుర్తురాలే వెంటనే. నాకైతే 10th క్లాస్లో నేను ఎగ్జామ్స్ కూడా ఇంత భయపడకుండా ఉంటుంది అనిపిస్తుంది. నీ ఆజ్ఞ. సో ఇప్పుడు ఏంటంటే నీ కళ్ళ ముందే చేస్తా, దట్టు ఈ రూమ్లోనే చేస్తా, అండ్ నీతో మాట్లాడుతూ చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఆ కుక్కర్లు, స్టీమర్లు, అవన్నీ స్టవ్లు పెద్ద పెద్ద మోసుకురాకు రూమ్లకి. నా దగ్గర ఒక బ్యూటిఫుల్ గ్యాజెట్ ఉంది, దాంట్లో చేస్తా. అలేఖ్య, సెటప్ అంతా రెడీ చేసుకుని ఇక్కడనే నీ కళ్ళ ముందరనే నీతో టైం స్పెండ్ చేస్తూనే చేస్తానన్నమాట. బాగుందిగా సెటప్, మంచిగా అంటే విత్ ఇన్ ద రూమ్ చేసుకోవడానికి. అలేఖ్య, నాకు ఇప్పుడే ఒక క్యాప్షన్ తట్టింది. ఏంటది? నీ లైఫ్లో హీరో నేనైతే వా వా, ఈ వీడియోలో హీరో అగారో మల్టీ కుక్ కెటిల్. వా 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 వా. సో ఈరోజు నేను ఇడ్లీ దీంట్లో చేయబోతున్నాను అనమాట. రెడీ ఫర్ ద ఛాలెంజ్? దీంట్లో ఇడ్లీ కూడా చేసుకోవచ్చా? ఏమనుకుంటున్నావు, మామూలుగా ఉండదు. ఈ సెటప్ అయితే నాకు మస్తు నచ్చింది. ఎందుకో తెలుసా, ఆడవాళ్ళు కిచెన్లో ఊరికే నిల్చొని వంట చేయడం చాలా ఇబ్బందికరం. సో ఎక్కడైనా ఇట్లా కూర్చొని వంట చేసేయచ్చు అంటే దానంత సుఖం ఉండదబ్బా. ఆ రోజు మనము ఇప్పుడు మొన్న వెళ్ళాం కదా వన భోజనాలకి, అక్కడ వండుకొని తిన్నప్పుడు అనిపించింది నాకు, అత్తయ్యకి, అర్చనక్కకి, అబ్బా మన ఇంట్లో కూడా గచ్చింతే ఉంటే బాగుండే అని. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉంటే ఇంట్లో ఈజీ కింద కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడన్నా పోర్టబుల్ అనమాట. ఈరోజు ఇడ్లీ నేను చేయడమే కాకుండా పక్కనే ఉన్నావు కాబట్టి నీకు కూడా నేర్పిస్తుంది ఎట్లా చేసుకోవాలో. అండ్ ఇడ్లీ చేయడం రాదంటావు ఇప్పుడు? దీంట్లో రాదు కదా, దీంట్లో ఎప్పుడు చేయలే కదా. అండ్ ఈ ప్రోడక్ట్ ఉంటే మీరు కూడా ఎట్లా చేయాలో నేర్చుకోండి. ఓకే, సో ఒక్కసారి ఎన్ని ఇడ్లీ చేయొచ్చు దీంట్లో? ఎన్ని ఇడ్లీలు చూడడానికి సైజ్ చూస్తున్నావు కదా, ఎన్ని ఇడ్లీలు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని అంటే బేస్ ఇడ్లీ బేస్ అంతే కదా. సో దీంట్లో వేయబోతున్నా ఇడ్లీ నేను. సో ఒక డిఫరెంట్ షేప్ ఇడ్లీ, ఒక స్టార్ ఇడ్లీ వస్తుంది చూడడానికి అమీబాలా ఉంది. నువ్వు ఎప్పుడన్నా చూసినావా?
తట్ట ఇడ్లీ అటు సైడ్ తమిళ అవును, సైడ్ చాలా పెద్ద పెద్ద చెన్నై ఉంటాయి. సైడ్ పెద్ద ఇడ్లీ పెడతారట. సో అట్లాంటివి చేసుకుందాం ఇక్కడ. రీసెంట్ గా మనం చెన్నై వెళ్ళినప్పుడు చూసినాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం లేదే, దీంట్లో వాటర్ పోసుకోవాలి. సేమ్ ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసుకోవాలి. ఇది ఇంకో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ ఇస్తారు ఒకటి. ఓకే, ఈ ర్యాక్ దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ ఏం కాదా మరి? ఏం కాదు, అది ఫుల్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో చేస్తారన్నమాట ఇది. సో అది ఎలాంటి కెమికల్స్ ఏం లేవు, చాలా సేఫ్ టు హ్యావ్ ఫుడ్ ఇన్ దిస్. అంటే నేను బ్రౌనీ అంటే బ్రౌనీస్ ఉన్నారైపోతుంది కదా, దాంట్లో వేసుకోవచ్చేమో అనుకున్నా. ఏదైనా వేసుకోవచ్చు. ఇడ్లీ బేసిక్ ఏం చేస్తాం, స్టీమ్ చేస్తాం. యా, దానికోసం ఏం చేస్తాం, కొన్ని వాటర్ పోసాం దీంట్లో. తర్వాత ఇది పెట్టేస్తాము. దీంట్లో మనము ఇడ్లీ పోసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇడ్లీ పిండి. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 600 వాట్ పవర్ ఉంటుందన్నమాట. సో ఈజీ టు క్యారీ, ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు. అండ్ అటాచబుల్ పవర్ బేస్ ఉంటుంది మనకి. 360 degrees రొటేటబుల్ ఉంటుందన్నమాట ఇది. దీంట్లో 2 హీట్ అడ్జస్ట్మెంట్ నాబ్స్ ఉంటాయి, 1 and 2 అని. సో తక్కువ టెంపరేచర్ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు, అండ్ ఎక్కువ టెంపరేచర్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఒక గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారన్నమాట. టోటల్ వచ్చేసి మనకి 1.2 లీటర్ ఇన్నర్ పాట్ ఉంటుంది. దీంట్లో యాక్సెసరీస్ వచ్చేసి మనకు ఒక స్టీల్ ర్యాక్ ఉంటుంది అండ్ ఒక ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది అన్నమాట. దాంట్లో మనం కేక్స్ లేదంటే ఇడ్లీ ఇప్పుడు చేస్తున్నాం కదా, అది అలా చేసుకోవచ్చు. దీంట్లో 0.92 లీటర్ కెపాసిటీ స్టీమర్తో పాటు వస్తుందన్నమాట. ఇది ఎక్కడన్నా క్యారీ చేయొచ్చు, ట్రావెల్ చేసే వాళ్ళకి లేదా హాస్టల్ స్టూడెంట్స్కి ద బెస్ట్ అనమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి కూల్ టచ్ బాడీ ఇది. సో కంప్లీట్గా ఎక్కడ టచ్ చేసినా కూడా, హీట్ అయ్యే మధ్యలో టచ్ చేసినా కూడా మనకి హీట్ అనేది సెన్స్ అవ్వదు. సో ఫస్ట్ మనం దీంట్లో వాటర్ పోసుకున్నాం కదా, సో ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని ఈ ర్యాక్ దీంట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసినాక ఈ బౌల్లో మనము కొంచెం నెయ్యి రాసుకుందాం, సో దట్ మనకి ఇడ్లీ అనేది ఈజీగా లేచేస్తుంది అన్నమాట ఇట్లా. సో ఇవన్నీ టిప్స్ మనం కిచెన్లో పాటిస్తుంటాం కదా, ఇడ్లీ ప్లేట్ రాస్తాం కదా, సో సేమ్ అట్లే రాసుకోవాలన్నమాట. సో అలా మంచిగా ఇడ్లీ ప్లేట్ దీనికి బేస్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఓకే, నెయ్యి రాసుకొని దీంట్లో మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇప్పుడు ఇడ్లీ పిండి. అది ఇడ్లీకి ఏం అవసరం? ఇడ్లీ పిండి కావాలి. వావ్, వెరీ గుడ్. ఇలాంటి నేర్చుకుంటే మీకు వంటలు చాలా ఈజీ వచ్చేస్తాయి అందరికి కూడా. కాదు, స్కూల్లో పిల్లలు అడుగుతారు కదా, అట్లే అడుగుతున్నారు. పనీర్ కర్రీకి పనీర్ అవసరం, ఇడ్లీకి ఇడ్లీ పిండి అవసరం, ఇలాంటి నేర్చుకోవాలి లెక్క. సో మనము ఈ బేస్లో ఎంత కావాలంటే అది వేసుకోవచ్చే. సో ఇప్పుడు నీకోసం సింపుల్గా చాలా క్విక్గా చాలా కొంచెం ఆకలి అంటున్నావు కాబట్టి ఇంత పిండి వేసిన ఇప్పుడు ఇది ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఈ మూతని దీని మీద పెట్టేయాలి. అలా కౌంట్ డౌన్ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలలో నీ ఇడ్లీ రెడీ అయిపోతుంది. మంచిగా నెయ్యి పోసి అట్లా కారం పొడి వేసుకొని ఉంటుంది నా సామి రంగా నెక్స్ట్ లెవెల్. ఆహా అంటుతాడు, ఏదో అంటాడు మన ఇన్స్టాగ్రామ్లో ఒకరు చేస్తారన్నమాట. ఆహా సంపమింగుడే అన్నట్టుగా తినేయాలి అంతే అట్లను. ఓకేనా? సో అది సంగతి. ఇంకేంటి ముచ్చట్లు? సో మీలో ఎంతమందికి పెళ్ళి అయినాయి, ఎంతమంది ఇలాంటి విషయాలకు కనెక్ట్ అయ్యారు? సో ఎందుకంటే భార్యలు ఏమన్నా అడిగినప్పుడు అది చేయడం హస్బెండ్గా మన ధర్మం. కాదు, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు లాగా నిజంగా అది ఇంప్లిమెంట్ అవ్వాలి. కొన్ని ఇంట్లో అవుతుంది, బట్ మన ఇంట్లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మొన్నే కదా నేను ఒక వీడియోలో మీకు అందరికి కోడలకు సెలవు ఇచ్చి మేము వంట చేస్తున్నామని చేసినాము. సండే కావాలి, కష్టం ఇట్లుంటే. సో ఇదన్నమాట సంగతి. ఈ ఇడ్లీ తీసి నిన్ను ఇంప్రెస్ చేయబోతున్నా. చూద్దాం ఎంత సాఫ్ట్గా వస్తుంది తెలుసా ఇడ్లీ దీంట్లో. పా క్రేజీ. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యా, అంటే నార్మల్ ఇడ్లీ తిన్నా, బట్ నేను ఎప్పుడు తట్ట ఇడ్లీ ట్రై చేయలేదు. సో ఏముంటుంది, ఇంకా ఇడ్లీ సైజు పెద్ద పేరు కొంత పెంచుతారు అంతే. అంటే 2 ఇడ్లీల బదులు ఒక ఇడ్లీ ఏంది చలి కాపుకుంటున్నావు? అంటే ఇప్పుడే తెలిసిందనమాట దీంతో ఏదో అడ్వాంటేజ్ ఉంటుందని. సో అది కాకుండా ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంటుంది ప్రోడక్ట్, కొనుక్కోండి. అండ్ అలేఖ్య, కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు ఇప్పుడు నేను చేసి పెట్టినా కాబట్టి నువ్వు కొత్తగా ఏమైనా ఆలోచించి నా కోసం ఈ వీకెండ్, కమింగ్ వీకెండ్ ఏమైనా చేసి పెట్టాలి. దట్ ఈస్ అప్ టు యూ. నిందాక అన్నాడు ప్రేమగా కనిపించాలి, ప్రేమ కనిపించేటట్టు ఒక టిఫిన్ చేయన్న విష్ణవా. సరే, అది ఇప్పుడు నీ కిచెన్లో అన్న విష్ణవా. ఓకే, ఇప్పుడు అది సేమ్ డైలాగ్ నాకు వేస్తున్నావు కదా. ఓకే, ప్రేమ కనిపించడం కాదు, ప్రేమ పొంగిపోయేలా చేస్తాను. డిష్ లేపుతుందా?
అంత పొంగిపోయి పారిపోయి ఎక్కడో దొర్లుకుంటూ పోయే ప్రేమ వద్దు, కానీ ప్రేమ అనేది కనిపిస్తే చాలండి. చూడండి అసలు మీరు మాటలు రావు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటారు అనమాట. అంతే అంటావు. ఎస్. సో దీన్ని కూడా ఒక 1 వీక్ టైం ఇచ్చారు కాబట్టి బాగా ఆలోచించుకొని. బాగా ఆలోచించు. నా ఫ్రెండ్ నేనేంద్రా వీడు ఆఫ్టర్ ఆల్ నేను అడిగితే ఇడ్లీ పెట్టి వీడేంద్రా ఇంత వరక్షన్ చేస్తున్నాడు అనుకోకు. బట్ నువ్వు నాకు ఇచ్చిన కండిషన్స్లో ఇప్పుడే అవ్వాలి, క్విక్ అవ్వాలి, సింపుల్గా అవ్వాలి, ఇంట్లో మాటతో అవ్వాలి, బయటికి పోకూడదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, తొక్క, ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు నాకు ఏదో తట్టింది కదా. లేదు నాకు అసలు నువ్వు ఇడ్లీ అని చెప్పకముందే అట్టుకూలు కల్పించినా తిందామని ఫిక్స్ అయ్యా అనమాట. సో బేసిక్గా ప్రేమతో ఏది చేసేసినా తిందాము అని నేను అనుకున్నాను. అనవసరంగా ఇంత కష్టపడుతున్నా. యాక్చువల్గా నా పల్స్ నువ్వు గ్రహించాలన్నమాట. ఏంటంటే నాకు మా ఆయనకి ఇద్దరికి ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీ. చాలామందికి నేను నా ఫ్రెండ్స్లో చాలా మందితో మాట్లాడినప్పుడు పేషెన్స్ ఉంటారు ఇడ్లీ అంటారు, కానీ నాకు చాలా ఇష్టం ఇడ్లీ. నా గో టు టిఫిన్ ఏదైనా ఉంటే అది ఇడ్లీ అనమాట. ఇంటి ఇడ్లీలు అండి ఇట్టే అరిగిపోతాయి, ఆ సినిమా ఉంటుంది. సో అట్లా అంటే ఇడ్లీ ఎందుకు ఇష్టము అనే దానికి నిజంగా నాకు కూడా ఇష్టము. ఇది మా ఇద్దరికి చాలా మ్యాచ్ అయింది నాకు వాళ్ళకి. సో ఇడ్లీ అట్లా ఇంట్లో చేసినా అయితే ఇంకా చాలా ఇష్టము. అట్లా ఇడ్లీకి పల్లి పచ్చడి, సాంబారు, ఇంత పుట్నాల పొడి లేదంటే ఆహా కారం పొడి వేసుకొని అంచుకొని తింటుంటే నా సాగరంగా. సాంబార్లు పచ్చడి ఇవన్నీ చేయాలి వద్దు, అందుకే పొడి రెడీ పెట్టుకున్నా. ఈరోజు నీకు చేయాల్సింది ఓన్లీ కారం పొడి, గీ కారం పొడి ఇడ్లీ మాత్రమే. నెయ్యి తెచ్చుకున్నా, కారం పొడి తెచ్చుకున్నా, ఇడ్లీ చేసిస్తా. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది అయిపోయి ఉంటుంది, ఒకసారి చూద్దాం. వావ్, అయిపోయింది లెక్క ఇడ్లీ. యువర్ స్టార్ ఇడ్లీ ఇస్ రెడీ. ఒక స్టార్కి ఇంకో స్టార్ ఇడ్లీ అయిపోతున్నా. ఇలాంటి డైలాగ్స్ తోనే నన్ను పడేసారు. కొంచెం దెబ్బలు తగిలినాయి, బట్ పర్లేదు. ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించిన, కింద పడంగానే ఎంబడే ఫస్ట్ ఎయిడ్ చేయించినట్లా. అలెక్యా ఇది అయిపోయినట్టుంది. క్విక్గా మనం ఇది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని కొంచెం వేడి ఉంది కదా బా. సో అదన్నమాట సంగతి. ఏం చేస్తామంటే దీన్ని మెల్లగా ఇలా బయటికి తీయాలి. సో ఇడ్లీ రెడీ. ఇట్లా కుర్చీ చూసినామాట, ఇట్లా అది ఉడికిందా లేదా అని చెప్పేసి. దీనిలో ఇంకొక అద్దుతుంది చెప్పనా నీకు. ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఇది ఎలా తీయాలనుకుంటున్నావా? వచ్చేసింది. సింపుల్ కేక్ లా ఉంది. ఎస్, యువర్ ఇడ్లీ ఇస్ రెడీ అలెక్యా. ఇప్పుడు దీనిపైన చూడండి, దిస్ ఇస్ ఇడ్లీ. ఇప్పుడు దీనిపైన ఏం చేయాలి అలెక్యా? మంచిగా ప్రేమతోని కారం పొడి వేసుకోవాలి. ఒక్కసారి ప్రేమ అనే వరకు ఇంకా అన్నిసార్లు అదే అంటున్నాడు. అబ్బా, ప్రేమతో అలా కారం పొడి వేసుకోవాలి. ఓకేనా? కాసింత కాదు, పోసుకోవాలి నెయ్యి అంతే. ఇట్లా దేశముద్ర సినిమాలో కోవసార్లో వేసినట్టే ఉంది నా పరిస్థితి. పాడదే ఆవకాయ ఒక్కసారి నాకు చూస్తా అంటది. నాకు ఇంతటి ఇడ్లీలో ఇంత నెయ్యి వేయకుంటే ఎలా సార్? కానీ ఒక విషయానికి మేము గ్రేట్ అండి. 8 లోపే నాకు డెలివరీ చేశారు. థ్యాంక్ యూ అలెక్యా. ఎస్, దిస్ ఈజ్ యువర్ క్విక్, సింపుల్ అండ్ యువర్ మేబీ నేను అనుకుంటుంది అంటే నీ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసేలాంటి టిఫిన్ అని అనుకుంటున్నా. ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, my husband, for this amazing dish. సాటిస్ఫై అయినావు మరి? Yeah. నీ క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అయినాయా? ఇంకా నేను కెమెరా పెట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్, ఎనీ టైమ్ మై డియర్. సో మీరు కూడా ఇంట్లో ఇలాంటి ఇడ్లీ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీ వైఫ్ కూడా ఇలా అలాగే అలిగితే ఏమైనా చేసి పెట్టండి.
ఇది క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. సో, డైరెక్ట్ ట్యాప్ కింద అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటెమ్ కదా! పాడయ్యే అవకాశాలు ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే మనం వాటర్ అలా పోసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ కాబట్టి ఎలాంటి స్టెయిన్స్ ఉన్నా ఈజీగానే వెళ్ళిపోతాయి. సో, ఇదన్నమాట దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్. మా పిల్లంది జాలిగా ఉండే సార్, కొంచెం నాకు కూడా ఇచ్చింది టేస్ట్ చేయమని. చాలా బాగుంది కదా. రూపాన్న అంటే నీకు బేసిక్ టేస్ట్ వస్తుంది సార్, కారం పొడి బట్టి వస్తుంది. మా ఇంట్లో కారం పొడి ఎట్లా చేసుకుంటున్నది అన్నమాట టేస్ట్ వస్తుంది. సో మీ ఇంట్లో కారం పొడి ఎలా చేసుకుంటారో చెప్పండి. ఈ పొడి ఏంటంటే పుట్నాలు, కొబ్బరి, ఎల్లిపాయలు, కారము అవి వేసి చేసినాం కదా అలాగే. ఎస్. సో ఆ పొడి అన్నమాట. సో అట్లా మా ఇంట్లో ఉప్మాలకి, ఇడ్లీలకి, చాలా దోశలకి చాలా కామన్గా తింటాం. ఇప్పుడు ఎప్పటికి స్టాక్ ఉంటుంది ఇంట్లో ఈ పొడి. కరివేపాకు పొడి, మునగాకు పొడి అండ్ ఈ పుట్నాల పొడి, ఈ 3 కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఎస్. సో మీరు కూడా రెగ్యులర్గా ఏమేమి పొడులు వేసుకుంటారు ఏంటి అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో అండ్ మొన్నే మా అత్త 2 పొడులు ఎక్స్ట్రా యాడ్ చేసింది మా ఇంట్లోకి. కమ్మన్ పొడి అంటారు, అంటే మెంతిపిండి, తర్వాత ఆవకాయలోకి వాటిలోకి వేసుకుంటే సూపర్ ఉంటుంది. తర్వాత చట్నీ పొడి అటుకుల్లో కలుపుకొని, లేదంటే లావరో ఉప్మాలో తీసుకుని, ఆహా అద్భుత. ఎస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అలాగే నేనే తినేస్తాను, అవుతుంది ఇంకా.